విద్యార్థి లోకం మీద విద్యార్థుల భుజాల మీద విద్యార్థుల త్యాగాల మీద సాధించుకున్న ఈ తెలంగాణలో కనీస ఉపకార వేతనాలు లేక చదువుకునే ఈ రోజులలో ఫీజుల రీఎంబర్స్మెంట్ లేక ఉపకార వేతనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల బోర్డు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టే పరిస్థితి లేదు. ప్రాధాన్యతా పరంగా విద్యా వైద్యం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పిట్టల్ల మనుషులు మలేరియాతోని డెంగ్యూతోని రాలిపోతూ ఉంటే కనీసం మానవత్వం లేక చెల్లించే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఉచిత విద్య ఇస్తాం, కేజీ టు పీజీ అని చెప్పేసి ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఈరోజు ఉన్న గ్రామాలలో పాఠశాలల్ని టీచర్ల కొరతతోనే మూసివేసే దుస్థితికి దిగజారింది. అదే రకంగా కాయ కష్టం చేసే రైతు కూలీల పిల్లలు రెక్కాడితే గాని డొక్కాడని బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రభుత్వం ఆదుకుంటుంది, ఫీజులు చెల్లిస్తుంది, మా భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనలతోనే కళాశాలల్లో చేరితే ఈ 2 సంవత్సరాలుగా 3,000 కోట్ల రూపాయల్ని విడుదల చేయడానికి జాప్యం చేసి విద్యార్థుల జీవితాలతోనే ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం. విద్యా సంవత్సరం పూర్తి చేసుకొని 4వ సంవత్సరం పూర్తయిన తర్వాత ఉద్యోగాల వేటలో నిరుద్యోగ యువత పరిగెడుతున్న ఈ పరిస్థితులలో చదువు పూర్తయిన కాలేజీ యాజమాన్యాల దగ్గర పెండింగ్ ఫీజులు ఉన్నాయని చెప్పేసి సర్టిఫికెట్లు దొరకక అటు ఉద్యోగాలు అవకాశాలు వచ్చినా సర్టిఫికెట్లు ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు విద్యార్థుల లోకం మిట్టాడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ విద్యార్థి లోకాన్ని కాపాడటానికి బడుగు బలహీన వర్గాలు మారుమూల ప్రాంతాల నుంచి పేదరికం నుంచి చదువుకుంటే మా కుటుంబాలు బాగుపడితే మా జీవితం మారుతుందనే ఆశతోని కళాశాలల్లో చేరిన విద్యార్థులకి యాజమాన్యాల ఒత్తిడి లేకుండా వెంటనే